ఇదే అన్నమాట మా గణేశుడు అన్నమాట. మా ఇంటి గణేశుడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేనైతే వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈరోజు నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో షిఫాన్ శారీ అనమాట. దీని గురించి ఫ్యాషన్ టాక్ కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. నాకైతే కొంచెం పెట్టడం లేట్ అయింది, కొంచెం సిక్ అయ్యానండి, అందుకే లేట్గా వస్తుంది వ్లాగ్స్ అయితే. సో ఇప్పుడైతే నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను. నాకైతే ఈ ఫెస్టివల్ చాలా ఇష్టము, నాకు తెలిసి అందరికీ చాలా ఇష్టం అండి. ఇంకా మెయిన్గా చిన్నపిల్లలకైతే చిన్నప్పుడు మనమంతా కూడా లైక్ వెళ్ళి చందాలన్నీ తీసుకొని వినాయక చవితికి రెడీగా ఉంటాం కదా. సో అలా అందరికీ ఇష్టం ఈ ఫెస్టివల్. ఇంకా ముగ్గు దగ్గరకు వచ్చేసరికి నేనైతే కొంచెం థీమ్ బేస్డ్ వేద్దాము, చాలా రోజులు అయింది అని చెప్పి థీమ్ బేస్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా ఓన్గా కాదండి, వేరే దగ్గర నుంచి చూసి ఇన్స్పైర్ అయితే అయ్యాను. సో ఇట్లా మోదకాలు, కొంచెం ఫ్లవర్స్, వినాయకుడు, అలా తామర పువ్వు, అలా అంతా కూడా నేను థీమ్ బేస్డ్గా వేసుకొని ఇలా అయితే ముగ్గు అయితే ఫినిష్ చేసేసాను. నాకు ఇలాంటివే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా డాట్స్ పెట్టడం కంటే మా అమ్మ అయితే చాలా బాగా వేస్తారు ముగ్గులు. సో అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే ఎర్రమట్టి అంతా కూడా నీట్గా పూసేసి బార్డర్ అంతా వేసేసి మధ్యలో కమలం వేస్తాం కదా, సో అట్లా వేసేసుకొని దేవుడికి కింద అయితే రెడీ చేసేసుకుంటాము. సో ఇలా అయితే నేను స్టార్ట్ చేసి మొత్తం నేనే చేసుకుంటున్నాను ఈసారి. అమ్మ చేసుకోకూడదు ఫెస్టివల్, సో లైక్ మా రిలేటివ్స్ చనిపోయారనమాట, అందువల్ల చేసుకోకూడదు అని చెప్పి నేనే చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం మందిరానికి అంతా కూడా పసుపు అంతా పూసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము. ఈ స్టాండ్ అయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉందండి. మెయిన్గా పాలవెల్లి పెట్టుకోకుండా మా అమ్మకి అలా పండగ చేసుకోవడం ఇష్టం లేదు. నాకైతే బ్యాక్ డ్రాప్ అలా పెట్టుకొని చేసుకోవడం బాగా ఇంట్రెస్ట్. అమ్మకి దానికంటే ఇలా పాలవెల్లి పెట్టుకొని ట్రెడిషనల్గా చేసుకోవాలంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మ అయితే ఇది పర్చేస్ చేశారు. ఈ లింక్ నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో అయితే ఇచ్చాను. అక్కడ చూడని వాళ్ళకి నేను ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ అండి. ఇంకా వంటకు వచ్చేసరికి ఆ రోజు వంకాయ కూర, తర్వాత బీరకాయ పప్పు అయితే చేసేస్తున్నాము. మీన్ వైల్ లైక్ సిల్వర్ అంతా కూడా, సిల్వరు దీపాలు అంతా కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాము. ఇది లిక్విడ్ యూస్ చేస్తున్నాను, బాగా యూస్ అవుతుంది, నాకైతే ఈజీగా ఉంది కడుక్కోవడానికి కూడా. అండ్ ఇంకా నార్మల్ దేవుడి పూజ దగ్గరికి వచ్చేసరికి నేను పూలు అయితే పెట్టేస్తున్నాను. పూలు పెట్టి దేవుడిని మొత్తం అలంకరించేసాము. ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టుకొని తర్వాత మేము అక్కడ వినాయకుడిని అంతా కూడా రెడీ చేసుకొని ఆకు పెట్టి బియ్యం పోసుకొని పాలవెల్లిలో అంతా కూడా కట్టేసుకుంటున్నాము. మేమైతే పండ్లు లైక్ 5-6 రకాలు, తర్వాత మొక్కజొన్నలు, మామిడాకులు, పువ్వులు, తర్వాత అరటి చెట్లు అవన్నీ పెట్టుకొని మందిరాన్ని అయితే రెడీ చేసేసుకుంటాము. ఇవన్నీ అయిన తర్వాత దేవుడికి ముఖ్యమైన వెలక్కాయ కూడా తగిలిచ్చేసాము అక్కడ. సో ఇవన్నీ షాపింగ్ చేసేటప్పుడే కాడ ఉండేటట్టుగా చూసుకొని ఇలా పాలవెల్లికి కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు తీసుకుంటాము. ఇన్ కేస్ కాడపోతే అమ్మ మొత్తము సీతాఫలానికి కట్టింది కదా, సో అలా మొత్తం రౌండ్ చేసి కడతారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా పూలైతే అలంకరించాక చాలా బాగుందనమాట. సో ఈసారి అయితే దేవుడి విగ్రహం కొంచెం చిన్నగానే తీసుకున్నాము, ఎందుకంటే చాలా వినాయకుళ్ళు అయిపోతున్నాయండి. అసలు మేము నిమజ్జనం అయితే జనరల్గా చెయ్యము, అమ్మకి అది బొమ్మల కొలువులో పెట్టుకోవడానికైతే అలవాటు అనమాట. కానీ ఇంకా అమ్మ పెట్టుకోకూడదు కాబట్టి ఈసారి చిన్నది తీసుకున్నాము.
నెక్స్ట్ నా శారీకి దగ్గరకు వచ్చేసరికి అయితే ఇది షిఫాన్ శారీ అనమాట. లెమన్ ఎల్లోకి మంచి బాటిల్ గ్రీన్ బనారసి బార్డర్ అయితే వచ్చింది. జ్యువెలరీ వచ్చేసరికి నేను కుషాల్స్లో తీసుకున్నాను. ఇది రోజ్ గోల్డ్ అనమాట. దానికి వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్ అయితే వస్తుంది. చాలా బాగా సెట్ అయింది. నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది అది. బ్యాంగిల్స్ అయితే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే నేను నెల్లూరులో యూజువల్ లైక్ జనరల్గా ఇస్తాను కదా, అనితా టైలర్స్ దగ్గర అయితే కుట్టించుకున్నాను. ఆమె చాలా బాగా కుడుతుందండి. నా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా వినాయకుడిని కూడా రెడీ చేసేసి ఇంకా వినాయకుడిని కూడా మందిరంలో అయితే పెట్టేశాము. ఇంకా చిన్న పసుపు వినాయకుడు కూడా చేసేసుకొని ఇంకా మామూలు దేవుడి దగ్గర అయితే ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకొని తర్వాత మామూలు పూజ అయితే చేసేసుకొని ఇంకా వినాయకుడి పూజ అయితే చేసుకుంటాము. మేము దేవుడి దగ్గర అయితే పెట్టుకోలేదు. అది స్టాండ్ కొంచెం పెద్దది కాబట్టి ఇంకొక సైడ్ హాల్లో అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా మా దేవుళ్ళు అంతా కూడా ఇలా అలంకరించేసాను. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు. అండ్ తర్వాత ఈ వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ పసుపు వినాయకుడిని అంతా కూడా రెడీ చేసుకొని దీపాలు వెలిగించేసుకొని పసుపు వినాయకుడికి ప్రసాదం అయితే పెట్టుకున్నాను. బెల్లం ముక్క అనమాట. ఇంకా ఏకపత్రం పూజ అన్నీ కూడా చేస్తారు కదా, ఇంకా గరిక పూజ అన్నీ కూడా చేస్తారు. వాటికి సపరేట్గా ఆకులు అంతా కూడా పెట్టుకొని పూలు పెట్టుకొని అష్టోత్తరం అప్పుడు పూలు అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ వేసుకుంటాము. ఇంకా తర్వాత గరిక అవన్నీ పెట్టుకొని పండ్లు పెట్టుకొని నైవేద్యానికి ఇంకా దేవుడికి కావాల్సిన సామాను అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాము పూజకి రెడీగా ఉండడానికి. తర్వాత దేవుడికి జంజం అంతా కూడా వేసేసాము. వేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను చెప్పినట్టు ఫస్ట్ వినాయకుడు చిన్న వినాయకుడు పూజ అయితే చేసుకుంటాము. ఆ తర్వాత ఇంకా పెద్ద వినాయకుడిని ప్రాణ ప్రతిష్ఠ అంతా చేసేసి తర్వాత పెద్ద వినాయకుడు పూజ అయితే చేసుకుంటాము. ఈసారి కొంచెం డిఫికల్ట్ అయింది ఎందుకంటే అమ్మ చదవలేదనమాట. నేనే చదువుకొని చేసుకున్నాను. పూజ చేయకూడదు కదా, సో అందుకని కొంచెం కూడుకుంటూ అలా అయితే చదువుకున్నాను. బట్ నేర్చుకుంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా కలశ పూజ చేసుకుంటున్నాను. కలశానికి 3 వైపులా మనము గంధం అద్ది తర్వాత అక్షంతలు అద్దుకొని మళ్ళీ దాంట్లో పువ్వు వేసుకొని చెయ్యి పెట్టుకొని కలశానికి అయితే పూజ చేసుకుంటాం. ఇలా గరిక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత నైవేద్యంకి వచ్చేసరికి మనము ఆవిరి కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ పచ్చిపిండిని బాగా ఉప్పుకొనేసి తర్వాత మేము పూర్ణం అయితే చేసేసుకున్నాము. బెల్లం పూర్ణం నువ్వుల పూర్ణం 2 చేస్తాము. కానీ నాకు నువ్వుల పూర్ణం పెద్దగా ఇష్టం లేదు. సో ఈసారి నేనే చేసుకుంటున్నాను కదా, సో బెల్లం పూర్ణం అయితే చేసేసుకున్నాను కొబ్బరి వేసుకొని. ఇలా కుడుములు ఉండ్రాళ్ళు అంతా కూడా నీట్గా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఆవిరికి మీన్ వైల్ వడలంతా కూడా కాల్చేసుకొని బీరకాయ పప్పు ఇంకా వంకాయ పొడి పెట్టి కూర ఇడ్లీ అయితే పెట్టేసుకొని దేవుడికి నైవేద్యానికి అన్నీ కూడా రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర కింద నీళ్లు చల్లుకొని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. సో ఇలా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత ఇంకా కథ అయితే చదువుకుంటాం కదా. నేను ఆ క్లిప్ అయితే వీడియో తీయలేదు, నాకు కొంచెం కుదరలేదండి వీడియో తీయడానికి. సో ఇట్లా మొత్తానికి మా వినాయకుడి పూజ అయితే అయిపోయింది. సాయంత్రం హారతి దీపాలు పెట్టేసి దేవుడికి హారతి కూడా తీసేసాము. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇలా ఫొటోస్ అంతా తీసుకొని ఇక్కడితో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.